మరి అయోధ్యలో జరిగేటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతున్నదో ఇది ప్రతి భారతీయుడు అందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలి. ప్రతి దేవాలయ సంస్థ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు దేవాలయంలో నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ కూడా ఇందులో పూర్తిగా సహకారం అందించి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలను కూడా కలిసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కూడా భాగస్వాములు చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు, వివిధ దేవాలయాలు, వివిధ మరి అనేక రకాల కుల సంఘాలు అన్నీ కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు విడివిడిగా తీసుకుంటున్నారు. అన్ని కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఈరోజు ఆశ్చర్యం, ఒక సినిమా హనుమాన్ అనేటువంటి సినిమా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద 5 రూపాయలు ఆ దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా వాళ్ళు నిర్ణయించారు. అంటే ఉదాహరణ చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము, భక్తి, భావన ఈరోజు స్పష్టంగా మన ముందుకు కనిపిస్తుంది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు గర్వపడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయము. ఈ యొక్క మరి రామజన్మభూమి స్థానంలో నిర్మించినటువంటి రామ మందిర కార్యక్రమం, దీనికి రానున్న రోజుల్లో కూడా 22వ తారీఖు సాధ్యమైనంత వరకు ఎవరు వెళ్ళకూడదు, అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి 22 తర్వాత దశల వారీగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా 22వ తారీఖు ఏ ఊళ్ళో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎక్కడ ఉంటున్నారో అక్కడనే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఆ రోజు ఎవరు కూడా 22 నాడు మేము అయోధ్యకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ నెలలో ఉంటాయా?